హాయ్ హలో నమస్తే మాస్టర్స్ అందరికీ ఈ చక్కటి సాయంత్రం వేళ ద కంప్లీట్ మ్యాన్ అనే వినూత్నమైన ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ఈ కార్యక్రమం ద్వారా మనం ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి, ఎలా ఎవరిని అంటున్నాము, ఎందుకు సార్ని అంటున్నాం అనేది తెలుసుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. సో ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలానే ఈ జూమ్ సెక్షన్ లో వీక్షించిన ప్రేక్షకులందరికీ, ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మనకు అందిస్తున్న ఇందుమతి మ్యామ్ కి, లీలకుమారి మ్యామ్ కి, సురేందర్ సార్ కి అండ్ ఇక్కడ ఉన్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలానే ఆన్లైన్ లో యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, వీక్షించబోయే ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మన ఈ ఛానల్లో ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కొనసాగుతూ వస్తుంది. 100 days అయిపోయింది మాస్టర్స్. సో ప్రతిరోజు ఇద్దరి మాస్టర్ల ద్వారా మనం సార్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. వారి అభిప్రాయాలు, వారితో సార్తో జరిగిన సజ్జన సాంగత్యాలు అన్ని తెలుసుకుంటూ ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి, ఎందుకు అంటున్నాం, ఏ విషయంలో మనకు అనిపించింది, అన్ని విషయాలు మేడమ్స్ సార్స్ ద్వారా సజ్జన సాంగత్యం చేస్తూ వస్తున్నాం. మనకి ఎన్నో డౌట్స్ ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నారు. ఎన్నో విషయాలు, కొత్త విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఈ రోజు మన ముందు లీలాకుమారి మేడం ద్వారా తెలుసుకుంటాం. లీలాకుమారి మేడం గారు నంద్యాల నుండి వచ్చారు. సో మేడం కి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. సో నమస్తే మేడం. నమస్తే ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి, సదానందయ్య గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్ లో విచ్చేసిన మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ద కంప్లీట్ మ్యాన్ టీమ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలండి. సార్తో నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు సార్ని కలవాలంటే నాలో కొన్ని భయాలు ఉండేది. ఎందుకంటే అంతవరకు సార్ తిడతారు, కొడతారు అనే భయం ఉండేది. ఎప్పుడైతే ఆ భయం అంటే ముందు నుంచి నాకు చాలా భయాలు ఉండేవి. కానీ అదొక మిరాకిల్ అని చెప్పాలి. నేను సార్కి ఎప్పుడు దూరంగానే ఉంటాను. కానీ ఒకరోజు సార్ పిలిచారు. ఏంటి మేడం విశేషాలు అని, నేను దూరంగా ఉన్నా కూడా. ఆ నిమిషంలో సార్తో ఏం చెప్పాలో నాకు తెలియదు. లోపల విపరీతమైన భయం కదా ముందుగానే. సార్ని అడగగానే, సార్ నేను భయాన్ని అధిగమించలేకపోతున్నాను అని ఒక మాట అన్నాను. అంటే సార్ ఒకే ఒక మాట అన్నారు. సూసైడ్ చేసుకొని చావు అన్నారు. అంటానే నేను మళ్ళా తిరిగి అడిగాను. సార్ ఈ జన్మలో సూసైడ్ చేసుకొని చనిపోతాను. ఆ భయాన్ని ఇది కాకుండా మరి వచ్చే జన్మలో అది నేను మళ్ళా క్యారీ చేయాలి కదా అన్నాను. అంటానే సారు నా వైపు ఒకవైపు చూశారు. కళ్ళలో కళ్ళు పెట్టి చూశారు. ఆ క్షణమే నాకు భయం మొత్తం పోయింది. అంతవరకు ధ్యానం చేసుకోవడం, ఏదో క్లాస్‌కి వెళ్ళడం, రావడం అంతే. ఎవరితో మాట్లాడడం గానీ, సజ్జన సాంగత్యం గానీ ఏమీ లేదు. అప్పటికి నేను ధ్యానంలోకి వచ్చి 5 ఇయర్స్ అయింది. అయినా కూడా నేను ఎవరితో కలిసేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం కావచ్చు, అది గత జన్మది కావచ్చు, నాలో ఎన్నో భయాలు. ముందు స్టేజ్ ఫియర్ ఎక్కువనమాట. ఎవరితోన్నా మాట్లాడాలన్నా భయం. అలాగే నాలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎందుకంటే నాకు ఏమి చేత కాదు, నాకేమీ రాదు అనే ఫీలింగ్స్ ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే సారుతో అలా మాట్లాడానో, ఆ రోజు నుంచి నేను ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను. అంతవరకు ఏ ధ్యాన ప్రచారం చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఒక పాంప్లెట్ కూడా ఎవరికి ఇచ్చింది లేదు. ఎప్పుడైతే సార్ ఆ మాట అన్నారో, ఎప్పుడైతే అన్న తర్వాత నేను తిరిగి అడిగాను, నా కళ్ళకి కళ్ళు పెట్టి చూశారో, ఆ క్షణమే నాలో భయాలు మొత్తం పోయాయి. అంటే ధ్యానంలో ఒక జ్ఞానికి కావాల్సినటువంటి లక్షణమే అది, ధైర్యంగా ఉండడం. ఎందుకంటే ప్రతిసారి మనకి అజ్ఞానానికి కారణం మూడే. మనకి సోమరితనము, మూర్ఖత్వం అంటే ఓపెన్ మైండ్ లేకపోవడం, భయాలు. అలాగే మూఢనమ్మకాలు. ఇవి ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో, మనం జ్ఞానంగా ఎదగడానికి ముందుకు వస్తామనమాట. ఒక స్టెప్ ముందుకెళ్తాం. ఎప్పుడైతే ఆ స్టెప్పు సార్ ద్వారా అంటే అంతకుముందు చాలా భయాలుండేటివి. కానీ ధ్యానంలో కొద్దిగా పోయాయి కానీ, పూర్తి స్టేజ్ ఫియర్ అయితే పోలేదు. ఎప్పుడైతే సార్ నాతో అలా అన్నారో, ఆ రోజు నుంచి నాలో భయాలు పోయాయి. ఎందుకంటే అంతవరకు నేను ఒక్కదాన్ని ఎక్కడికెళ్ళేదాన్ని కాదు, ఏ పని చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే సార్ ఆ మాట అన్నారో, అప్పటినుంచి నేను ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను. నిజంగా 2012లో ఒక మిరాకిల్ థింగ్ అనాలి. అంత భయమున్న నేను ఆ రోజు నా ఇంట్యూషన్ చెప్పింది. శాఖాహార ర్యాలీ చెయ్యమని. చెయ్యమన్నప్పుడు ఎంతోమంది ఎన్నో నెగెటివ్స్ చెప్పారు. "నీ వల్ల అవుతుందా? ఇంత ఖర్చవుతుంది" అని. కానీ నా లోపల థాట్ ఏంటి? 1000 మెంబర్స్‌తో శాఖాహార ర్యాలీ చెయ్యాలి అనేది ఉంది. కానీ ఎప్పుడైతే ఆ భయాలు పోయాయో, నేను ఒక అడుగు ముందుకేసాననే చెప్పాలి. అంటే అప్పటికే అంటే
10 నుంచి ధ్యాన ప్రచారం బాగా మొదలుపెట్టాను. నేను 2004 డిసెంబర్‌లోనే ఎప్పుడో వచ్చాను ధ్యాన మార్గంలోకి. కానీ 2010లో నాకు ఈ భయాలు పోయాయి. అప్పుడే ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. అలా ఒక 10 గ్రామాలు, నంద్యాల చుట్టూ ఉన్న 10 గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేశాను. శాఖా ర్యాలీ నిర్వహించాను. కానీ భారీగా చేయాలని ఆ రోజు ఎందుకొచ్చిందో నాకు తెలీదు ఇంటెన్షన్. కానీ ఎవరు ఏం చెప్పినా కూడా నాలో ఒక్క నెగెటివ్ థాట్ కూడా రాలేదు. నీ వల్ల అవుతుందా? అంత ఖర్చవుతుంది. ఎంత కష్టం అనుకున్నావు ర్యాలీ అంటే అని. కానీ మనము విశ్వ కళ్యాణం అది అయినప్పుడు ఒక అడుగు వేస్తే మాస్టర్స్ మన వెంట ఉండి నడిపిస్తారనడానికి అది ఒక నిదర్శనం అనే చెప్పాలి. ఎందుకంటే మామూలుగా విలేజెస్‌లో మార్నింగ్ టైమ్ అంతా పనులకెళ్తారు. ఈవినింగ్ ఇళ్ళకొచ్చిన తర్వాతే మనం వాళ్ళతో కన్సల్ట్ అవ్వాలి, మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి. వాళ్ళందరిని మోటివేట్ చేయడానికి నేను ఈవినింగ్ 3:30కి ఇంట్లోంచి బయలుదేరి రోజుకొక 2, 3 పల్లెలు తిరిగి ఒక్కొక్క విలేజ్‌కెళ్ళి ధ్యాన ప్రచారం అదే శాఖ ర్యాలీ గురించి, అహింస సద్భావన యాత్ర గురించి వాళ్ళకి మోటివేషన్ చేసి, వాళ్ళలో పార్టిసిపేట్ చేసి రోజు అలా 2, 3 విలేజెస్ తిరిగేదాన్ని. కానీ ఆ టైంలో కొన్ని ఊర్లకి బస్ సౌకర్యం లేదు. ఆటోలు ఎట్లా అంటే ఆటోలుంటాయి. ఈవినింగ్ 6 అయితే ఆటోలు తిరిగి పోవన్నమాట. ఎందుకంటే వాళ్ళకు బాడిగలు ఉండవు కాబట్టి. అలాంటి సమయంలో కూడా అంటే మనం ఎప్పుడైతే ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకేస్తామో, అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఆ మాస్టర్స్ అంటే ఆ విశ్వ కళ్యాణంలో మనం భాగంగా ధైర్యంగా ఎప్పుడు అడుగేస్తామో, వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయనడానికి ఇది నాకు జీవితంలో ఒక గొప్ప నిదర్శనంగా నిలిచిపోయింది. ఎందుకంటే, ఆ టైంలో ఎవరో ఒక పిరమిడ్ మాస్టర్ రావడం ఏదో ఒక పని మీద, వాళ్ళు లిఫ్ట్ ఇవ్వడం, అలా జరిగేది. లేదంటే ఏ స్కూల్ బస్సు ఆ టైంలో రావడము, అలా వెళ్ళిపోయేదాన్ని. అంటే ఎప్పుడైతే ఆ భయాన్ని అధిగమించానో, ఇంత ధైర్యం తో పాటు అవి ఎప్పుడు నిర్వహించానో నాలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. అప్పటి వరకున్న ఇన్ఫీరియారిటీ పోయింది. ఎలా పోయిందో నాకే తెలీదసలు. ప్రతి పని ఇప్పుడు ఇది అనుకుంటే చెయ్యాలి అంతే. ఇంక దాని తర్వాత నెగెటివ్ ఆలోచనే ఉండదు. ఇది నా వల్ల అవుతుందా? ఇంత కష్టమే అనే థాట్ కూడా వచ్చేది కాదు. అంతవరకు ఒక్కదాన్ని ఒక షాప్ కూడా వెళ్ళని దాన్ని ఎప్పుడైతే సార్ అలా నాలో ధైర్యాన్ని నింపారో, ఆ భయాన్ని పోగొట్టారో, ఆ టైం తర్వాత నేను వెనక్కి తిరిగి చూసిందే లేదు. అలా నా ఆత్మవిశ్వాసంతో ఆ రోజు 1000 మంది అనుకున్న నేను 900 మందితో ర్యాలీ బ్రహ్మాండంగా జరిగింది. అంటే అది అంటే ఆ విశ్వము మనకు అన్ని సహాయ సహకారాలు అంత డబ్బు ఎలా వసూలవుతుంది అనుకున్న నాకు ఆ! నేను ఇంతమందికి భోజనాలు ఎలా ఏర్పాటు చేస్తావు అని అడిగాను. ఆ! నాకు కొంతమంది మాస్టర్స్ రారు మేడం మీరు అంతమంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంతమందికి ఏర్పాటు చేస్తారు. అనవసరం 100 మందికి చాలు అనేవాళ్ళు. లేదు సార్ వస్తారు, వస్తారు అని చెప్పేదాన్ని. అప్పుడు నేను ఆహ్, ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే మనకి ఆయన్ని పోయి అడిగాను. ఆయన మామూలుగా ఫ్యాక్టరీలో అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. భోజనాలు ఎస్పీ రెడ్డి గారిని అడిగాను. ఆయన ఓకే అన్నారు. ఆయనకు పోయి ఆయన దగ్గరికెళ్ళి ఒక ధ్యాన జగత్తు బుక్కు, ఒక పిరమిడ్ తీసుకెళ్ళి ఆయనకిచ్చి, సార్ ఇలా చేయాలనుకుంటున్నాను. ఇలా 1000 మందొస్తారు. ఇలా తిరిగాను. ఇలా భోజనాలు మిమ్మల్ని అడగడానికి వచ్చాను సార్ అంటే, మేడం మీ వాళ్ళు ఒకరొచ్చి ఉండి చేయించుకోండి లక్షణంగా. అన్నీ వాటర్‌తో సహా నేను సప్లై చేస్తానన్నారు. అంటే అలా ఆయన సహాయం చేశారు. అలాగే నేను అడగకుండానే ప్రతి విలేజ్ నుంచి ట్రాక్టర్‌కు కూరగాయలన్నీ కట్టుకొని వాళ్ళే డెకార్ చేసుకొని వచ్చారు నంద్యాలకి. అలా ఒక బుద్ధుడి వేషము, ఒక కృష్ణుడి వేషము, ఒక మహాత్మా గాంధీ వేషము, ఒక వివేకానందుడి వేషం అలా వేసుకొని నేను చెప్పలేదు వాళ్ళకేది. కానీ మనలో ఒక త్రికరణ శుద్ధి అనేది ఎప్పుడైతే ఉంటుందో విశ్వంలో మనకు సహాయ సహకారాలు అందుతాయనడానికి ఆ రోజు నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ ఏర్పడిందో నేనెప్పుడు తిరిగి చూసిందే లేదు వెనక్కి. అలా ఇప్పటి వరకు కరోనా టైంలో కూడా ఏంటి అంతవరకు తిరిగి ఊరికే కూర్చోవాలంటే మనకి ఒక ఏందో ఏ ఏదో మిస్ అయిపోతున్నాను, నేనేమి చేయలేకపోతున్నాను అన్న భావన అనిపిచ్చేది. ఎప్పుడైతే అలా అనిపిచ్చిందో ఈ జూమ్‌లొచ్చాయి. ఆ తర్వాత స్వాధ్యాయ యోగా అనే జూము, ఆ తర్వాత సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్ అని వైదేహి మేడం గారు స్టార్ట్ చేసి అందులో నన్ను ఆహ్, ఒక కో హోస్ట్‌గా వర్క్ చేయడానికి తీసుకున్నారు. మేడం కొన్ని కారణాల వల్ల 9 నెలలు చేసి మేడం వెళ్ళిపోయారు. అంటే నా వల్ల కాదు నేను చేయలేనని. ఆ తర్వాత అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ జూమ్‌ను కంటిన్యూ చేస్తూ ఎంతోమంది మాస్టర్స్ చేత ధ్యానం అలా జరిగింది నా జీవితం. అలాగే
సార్‌ని దగ్గర 2, 3 సార్లు సార్ వెహికల్‌లో జర్నీ చేశాను. చేసినప్పుడు సార్ దగ్గర ఎంత అవేర్‌నెస్ వస్తుందంటే, ఒక్క ఆలోచన ఉండదు. ఆ! సార్ ఎంత ఎరుకతో ప్రతి మన ఆలోచనను కూడా పసిగట్టారన్నమాట. దానికి ఒకరోజు సార్ వచ్చారు నంద్యాలకి. సార్ కాఫీ అడిగారు. నా ఆలోచన ఏంటి, పాలన్నీ టీ పెట్టేసాను. కాఫీకి లేవు కదా అని అనుకున్నా అంతే. సార్ వెంటనే నాకు కాఫీ వద్దు టీ ఇవ్వండి అన్నారు. అంటే మన ఆలోచన సార్‌కి ఎంత తొందరగా రీచ్ అవుతుందో చూడండి. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అంటే అందుకే సార్ దగ్గర చాలా అవేర్‌నెస్‌గా ఎలాంటి ఆలోచన లేకుండా ఎరుకతో ఉండాలి. అప్పుడు అనిపించేది నాకు. సార్‌తో ఒక 20 నెల రోజులు ట్రావెల్ చేసినామంటే మనకు అవేర్‌నెస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే సార్ దగ్గర గమనిస్తే ఆయన వాక్‌లో కూడా ఎక్కడ ఆ వాక్కు ఆయన మాట్లాడే విధానంలో ఎంత స్నేహభావం ఉంటుంది, మైత్రి భావం ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది. అలా ఉండాలి అనిపిచ్చేది సార్‌ని చూసినప్పుడు. ఒక గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం గమనిస్తాం. ధ్యాన మహాచక్రాలు వాళ్ళను సాధారణంగా స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అయిపోయిన తర్వాత సారు వాళ్ళని కార్ ఎక్కించి మరీ పంపించొస్తారు. అలా మనం తయారవ్వాలి. సారు ఎలా ఉన్నారు అని మనకందరికి ఒక రోల్ మోడల్ సార్ నిజానికి చెప్పాలంటే. వడ్డించేటప్పుడు ఎలా వడ్డిస్తారు? అలాగే తినేటప్పుడు ఎలా తినాలి? మనకన్నీ నేర్పిస్తారు. ఒక తల్లి కంటే కూడా మన గురువు ప్రతి విషయం నేర్పించారనే చెప్పాలి. అప్పటి వరకు మనలో ఎన్నో ఎమోషన్స్, నమ్మకాలుంటాయి. ఎప్పుడైతే సార్‌ని మనం గమనిస్తూ, ఎరుకతో ఉన్నామో ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఎలా తినాలో నేర్చుకుంటాం. ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాం. ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలో, ఎలా వాళ్ళని సెండ్ ఆఫ్ ఇవ్వాలనో, ఇలా అనేక విషయాలు సార్ దగ్గర నుంచి మనం బ్రహ్మాండంగా నేర్చుకుంటాం. నిజంగా మనము సార్‌తో ఒక 3 నెలలు కంటిన్యూ‌గా గడిపినామంటే, మనకి ఇంక ధ్యాన స్థితి అనుక్షణం ఆ వర్తమాన స్థితిలో ఉంటాం నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే సార్ దగ్గర ఒక ఆలోచన రాదు. ఒక మాట మాట్లాడేటప్పుడు గూడా ఎరుకతో మాట్లాడతాం. అనవసరంగా ఏది మాట్లాడం. ఎందుకంటే మామూలుగానే నేను అంతకుముందు భయాలతో ఉన్నాను కదా! కానీ ధైర్యమైతే సార్ ఎప్పుడైతే ఆ భయాలు పోగొట్టారో, నాకు ఆ ధైర్యం అయితే వచ్చింది కానీ సార్ దగ్గర ఒకవేళ సార్‌ని కలవలేదు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యాననుకో, అనుకోకుండానే సార్ ఏదో ఒక రకంగా మనకెక్కడో ఒక చోట ఆ రోజు కనిపిస్తారు కూడా. ఆ ప్రోగ్రామ్‌లోనో లేకుంటే ప్రోగ్రామ్‌లో కూడా కలిసినా కూడా సార్‌ని అసలు సెకండ్ కలవలేదు. ఈరోజు సారు నువ్వు చూడలేదనుకున్నా కూడా మన మనసులో ఆ వెలితి అనేది తీరిపోతుంది. ఎందుకంటే సారు అటుగా పోతును లేకుంటే ఎక్కడో చోట మనకి కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏంటి విశేషాలు మేడం? ఎలా జరుగుతుంది? అని. అలాగే ఒకసారి నంద్యాలలో సారు క్లాస్ చెప్తున్నారు. ధ్యానం చేయించేటప్పుడు సారు దగ్గరికి రమ్మని తన దగ్గర కూర్చోపెట్టుకొని మరీ ధ్యానం చేయించారు. అలా ధ్యానం చేసిన రోజు నాకి ఆస్ట్రల్ ట్రావెల్ జరిగిందనమాట. అంటే సారు స చెంతన ఉంటే మనకొక పెన్నిది ఉన్నట్టే. మహా పెన్నిది. నిధి లాంటిది. అక్కడ ఆనందంతో ఉప్పొంగుతుంటుంది మన లోపల ఇన్నర్‌లో. మనకు తెలియకుండానే జరుగుతుంది. ఆ సార్ దగ్గర ఉన్న వైబ్రేషన్స్‌కి, ఆ ఎనర్జీకి, ఆ ఆరాలో ఉంటే చాలు మనకి. మనం ఎన్నో పొందుతాం. అలాగే అంటే ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎవరు ఎలా ఉన్నా అంగీకరించడం నేర్చుకున్నాను. ఏదైనా ఒక కష్టమొచ్చినా, పరిస్థితి వచ్చినా ఇది ఎప్పుడూ ఉండదు. ఏది కూడా ఒక రోగమొస్తే ఎప్పుడు ఉండదు ఎళ్ళిపోతుంది. అలాగే ఈరోజు డబ్బుంది. ఇది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడోసారి ఎళ్ళిపోతుంది. అంటే ఏది కూడా శాశ్వతంగా మన దగ్గర ఉండదు అనేది తెలుసుకున్నాననమాట. ఎప్పుడైతే అక్కడ ఫస్టు ధ్యానానికొచ్చిన కొత్తల్లో నాకు అందరూ ఆత్మ, ఆత్మ అని చెప్తున్నారు. మరి నాకు అర్థం కావటం లేదు. నేను ఈ దేహంతో ఉన్నాను అనే ఫీలింగ్ ఉండేది. పడుకున్నా, లేసినా ఏంటి అందరు చెప్తున్నారు నాకేం తెలియటం లేదు. అది ఎలా తెలుసుకోవాలి అనేది అంటే అప్పుడు ధ్యానానికొచ్చిన కొత్తల్లో 10 రోజులయింది. కానీ నాలో ఆ భావన అనేది చాలా ఉండేది. ఎప్పుడైతే ఆ తపన ఉండిందో నాకు ఆ రోజు కూడా 10 రోజులకి హాస్టల్ ట్రావెల్ జరిగింది. నా శరీరంలోంచి అంటే హాస్టల్ బాడీ బయటికొచ్చి చూసుకున్నానన్నమాట. అంటే అప్పటికి అది హాస్టల్ బాడీ అని కానీ, అవగాహన ఏమీ లేదు. ధ్యానంలోకొచ్చాను. జస్ట్ ధ్యానం చేస్తున్నా. వీటి గురించి ఏ అవగాహన లేని రోజుల్లో అంటే ఎప్పుడైతే ఆ బాడీ బయటకొచ్చి వెళ్ళిపోతుంటే ఫీల్ అయ్యాను. అయ్యో! భలే వెళ్ళిపోతున్నా. భలే ఎంజాయ్ చేస్తున్నా. భలే పైకెళ్ళిపోతున్నాను అని ఫీల్ అయ్యాను. అలాగే ఒక ఫ్యాన్ అడ్డం వచ్చేసరికి అలాగే భయమేసింది సహజంగాను. అయ్యో! తగులుతుందే అని. ఎప్పుడైతే ఆ భయం వచ్చిందో
అప్పుడు కిందికి దిగడం మొదలుపెట్టాను. ఆ టైంలో నాకి మళ్ళా ఒక భయం నడుములు ఇరుగుతాయేమో అని. అంటే అప్పటి వరకు హాస్టల్ బాడీ గురించి మనకేమీ తెలీదు కాబట్టి ఎన్నో భయాలుంటాయి. కానీ ఆ అనుభవం ద్వారా నాకి తెలిసింది. అంటే ఆత్మకి ఏది అడ్డు కాదు. ఏదైనా ఛేదించి వెళ్ళగలుగుతుంది అన్న ఎప్పుడైతే అది అర్థమైందో ఆ రోజు నుంచి బాడీ రిలీజ్ అయినా కూడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఫస్ట్‌లో ఆ భయాలుండేటివి. సహజంగానే భయాలున్నాయి. అప్పుడు ఇంకా ఎక్కువున్నాయి కాబట్టి అలా జరిగింది. ఆ రోజు నాకు మొదటిసారిగా జ్ఞానం అంకురించింది. ఆత్మజ్ఞానం. అంకురించిందంటే పూర్తిగా పర్ఫెక్ట్‌గా లేదు. అప్పటినుంచి నేను ఈ ధ్యానం నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. ఆ రోజు నుంచి ధ్యానం చేస్తూ ఎప్పుడైతే ఆ భయాలు పోగొట్టుకున్నానో, అప్పటినుంచి ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ శాకాహారం గురించి, అహింస గురించి, పిరమిడ్ల గురించి అవగాహన కల్పిస్తూ, అలాగే మేము నంద్యాలలో ప్రతి అక్టోబర్ 2 కానీ, నవంబర్ 11 కానీ ప్రతి సంవత్సరం శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. అలాగే ప్రతి శాకాహార ర్యాలీలో పాల్గొనడం కానీ, మాట్లాడడం గాని, అప్పటి వరకు పబ్లిక్‌లో మాట్లాడే నేను ఈరోజు 100 మందున్నా, 200 మందున్నా మాట్లాడే స్థితికి ఎదిగాను. ఆ ఇన్ఫీరియారిటీ అనేదే లేదు నా లోపల ఇప్పుడు. ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎప్పుడైతే ధ్యానం అనేది మనకన్నీ ఇస్తుంది. మనం దానికి తగ్గట్టు అంటే మనం విశ్వానికి ఏమిస్తామో తిరిగి అది పొందుతామనేది నా జీవితంలో నాకర్థమైంది. ఎప్పుడైతే ఈ విశ్వ కళ్యాణంలో మనం భాగస్వాములమైతామో, మన కోసం మనము ఎప్పుడు చూసుకోనవసరం లేదు. ఆ విశ్వం మనకు కావాల్సింది అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉంటుంది. కాకపోతే వాటి గురించి మనం ఆందోళన కానీ, మనసులో నెగెటివ్ ఫీలింగ్స్ కానీ ఏమీ లేకుంటే ఆ విశ్వం చూసుకుంటుంది. మన గురించి మనం తాపత్రయపడనక్కర్లేదు. అయ్యో! ఇదెట్లా, అదెట్లా అని. ఆ సమయానికి అనుకూలంగా అన్నీ జరిగిపోతాయి. అలా ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో అప్పటినుంచి నా జీవితం నా చేతుల్లో ఉంది. ఒక ఆటలాగా అయిపోయింది. ఎప్పుడు మనము అంతకుముందు ఎన్నో భయాలతోనూ ఎన్నో ఇబ్బందులతో ఎదుర్కొన్నాం. అంటే నేను చిన్నప్పటి నుంచి భయంతో పెరిగానన్నా కదా! అలా ఎన్నో భయాలతో వచ్చాను. ధ్యానం వరకు వచ్చే వరకు కుటుంబంలో పెద్దవాళ్ళకి అందరికీ ఎవరేమంటారో అన్న భయంతో ఉన్నదాన్ని. ఈరోజు నాకు సత్యం అనిపించింది. ఎవరైనా మాట్లాడితే అది క్లియర్‌గా మాట్లాడగలుగుతున్నాను. వ్యక్తం చేయగలుగుతున్నాను. ఒకప్పుడు వ్యక్తం అంటే భయంతో జీవించింది అది జీవితమే కాదని అప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే మన భయాన్ని మనం జయిస్తామో, అప్పుడు ఈ భూమి మీద మనం స్వేచ్ఛగా, ఆనందంగా మనకున్న భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాం అనేది అర్థమైంది. అది నిజంగా ఇప్పుడు ఆఫ్టర్ మెడిటేషన్, బిఫోర్ మెడిటేషన్ చూసుకుంటే నాకు ఎన్నో చేంజెస్ నా ఆలోచన విధానం కావచ్చు, ప్రతి ఒక్కరిని అంగీకరించడం కావచ్చు, ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడడం కానీ, మాట్లాడడం కానీ, రిసీవ్ చేసుకోవడం గాని, అవతల వాళ్ళు ఎలా ఉన్నా సరే అనేది వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళుంటారు. వాళ్ళు అన్నది లోపలికి తీసుకోవడం మానేశాను. ఒకప్పుడు ఎవరన్నా ఒక మాట అంటే బయటికి ఏమి అనలేకపోయినా నా లోపల బాధతో నన్ను నేను కుమిలిపోయేదాన్ని. ఏడ్చుకునేదాన్ని. ఎందుకు అందరూ నన్నే ఇలా మాట్లాడతారు అని. అంటే ఎప్పుడైతే ఈ జీవిత సత్యాలు అర్థమయ్యాయో, నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను అన్న విషయం నాకెప్పుడైతే అర్థమైందో, నా నేను ఈ 4 విషయాల్లో ఎప్పుడూ ఎరుకుతూ ఉంటాను. ఏదైనా ఆలోచించేటప్పుడు సరికానివి వచ్చిన వెంటనే వాటిని అవసరం లేదు నాకిది. నా జీవితం నా చేతుల్లో ఉంది కదా! నేనెందుకు ఇవి ఆలోచిస్తున్నాను అని. అలాగే కొన్ని నమ్మకాలు ఎవరన్నా చెప్పినా కూడా ఇది ఇలా కాదు, ఇలా చేయాలంటే అవి అన్ని నమ్మకాలే తప్ప నమ్మకాలనేవి కూడా చిన్న చిన్నవే. ఈ నమ్మకాలను కూడా మనకు ఒకసారి అర్థం కాదు. మన ఆహార విషయాల్లో కూడా కొన్ని నమ్మకాలు ఏర్పరచుకుంటాం. ఇది తింటే నాకు ఇదవుతుంది, అదవుతుంది. ఎప్పుడైతే ఆ నమ్మకాలు వదిలేస్తామో, మనము సరైన ఆహారం, మితాహారం తీసుకున్నప్పుడు మనకి ఏది ఏమీ కాదు. శాకాహారము అలాగే మనకు సార్ చెప్పినట్టు ఆ గార్లిక్, అలాగే మష్రూమ్స్ ఓవెన్‌లో వండకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తిన్నప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆలోచనలను బట్టి కూడా మన ఆరోగ్యం ఉంటుంది. మనం ఎప్పుడు ఒక చిన్న విషయం జరుగుతానే దాని గురించి ఫీల్ అవుతే అలాంటి సన్నివేశాలే మన జీవితంలోకి ఎదురవుతాయి. అందులో ఒక పాఠం నేర్చుకోనప్పుడు ఒక సమస్య వచ్చిందంటే దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. అది నేర్చుకోలేదనుకోండి తిరిగి తిరిగి అదే సమస్య రిపీట్ అవుతుందనే విషయం నేను నా జీవితంలో కొన్ని ఉదాహరణలు అంటే కొన్ని అనుభవించిన తర్వాత అర్థం చేసుకున్నాను. అందుకే ఏదైనా సమస్యొస్తే ముందు భయపడ్డం కానీ, ఏంటని ఆలోచించడం చేయను. ఇది ఎందుకొచ్చింది? దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? దీని నుంచి ఎలా అనేది ఆలోచిస్తాను.
తర్వాత ధ్యానం చేస్తాను. దాని నుంచి బయటపడతాను. ఇది మాస్టర్స్ ఈరోజు అంటే నాకు ఇచ్చిన ఆఫర్. ఇంకా ఏమైనా పంచుకోవచ్చా మాస్టర్స్? అలాగే నా జీవితంలో ప్రతిదీ అంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత సేతు వర్క్షాప్ అంటే వినే వరకు నా జీవితంలో జరిగిన సంఘటనలకు నేనే కారణం అనేది నాకు తెలియదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా జీవితంలో నేను అనుకున్నది ఎందుకు నాకు జరగటం లేదు? అని నా జీవితాన్ని నేను సింహావలోకనం చేసుకున్నాను. ఎప్పుడైతే సింహావలోకనం చేసుకున్నానో అంతవరకు నాకు నేనే కారణం. ఏది జరిగినా. అంటే నా జీవితంలో 10th క్లాస్ ఎప్పుడన్నా మా పెద్దవాళ్ళు ఆడపిల్లకి చదివేందుకు ఏదో ఆహ్, అయిపోయింది. 10th క్లాస్ అయిపోయింది. చాకుల పదులు రాసుకుంటే చాలు. ఇంకా అవసరమా అని వాళ్ళుంటే, నా లోపల కోరిక మాత్రం అట్‌లీస్ట్ డిగ్రీ చెయ్యాలి. బ్యాచిలర్ డిగ్రీ అన్న కోరిక ఉండేది. అలాగే నా లోపల తపన, కోరిక ఏది బలంగా ఉందో అదే అయ్యాను. తర్వాత అంటే అనుకోకుండా ఇంట్లో ఎవరు ఒప్పుకోకున్నా అది అనుకోకుండా ఆ మెరిట్ స్కాలర్‌షిప్ రావడం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎస్‌వి యూనివర్సిటీలో చెయ్యడము, కొన్ని భయాల కారణంగా ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళి, ఆ ఇంటర్వ్యూలకు అటెండ్ కాకపోవడం, ఇవన్నీ నేను సింహావలోకనం చేసుకుంటే నాకు అర్థమేమైందంటే, నా జీవితాన్ని నేనే అలా చేసుకున్నాను. ఆ రోజు ఏదన్నా ఒకవేళ ఎవరన్నా అడిగితే పెద్దవాళ్ళ మీద నెట్టేదాన్ని. నా ఎందుకు నువ్వు జాబ్ చేయొచ్చు కదా! ఇంత చదువుకున్నావు. ఎవరిని అడిగితే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. మా పెద్దవాళ్ళకి ఇష్టం లేదు. అలా చెప్పేదాన్ని. కానీ అందుకు కారణం వాళ్ళు కాదు. నా భయాలనేది నాకు అర్థమైంది. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంతవరకు నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే అది అర్థమైందో, ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో ఉంది అనేదానికి గొప్ప నిదర్శనంగా ఇప్పుడు నేను జీవిస్తున్నది. ఇప్పుడు అలాగే ప్రతి క్షణం సారు సమయాన్ని వృధా చేయకూడదు. ఒక పిరమిడ్ మాస్టర్ అంటారు. పిరమిడ్ మాస్టర్స్ అంటే నా సమయాన్ని ఇప్పుడు కూడా ఆహ్, మహానందీశ్వర పిరమిడ్‌లో రాయచరిత్ర ఈరోజు వచ్చాడు. ఆయన క్లాస్ చూసుకొని వెంటనే ఇలా వచ్చేసానంతే. అంటే ప్రతి నిమిషం మనం ఎరుకతో ఉంటూ, మన జీవితంలో ఏది కావాలనో అది చేస్తూ ఉంటే, ఆ విశ్వ కళ్యాణ్ అంటే మనందరి లక్ష్యము సార్ లక్ష్యం ఏదో, మనందరి లక్ష్యం కూడా అదే అనేది నాకు అర్థమైంది. ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు కోసం మన కృషి చేయాలి. అందులో మనం భాగస్వాములు కావాలి అని అనుక్షణం దాంట్లోనే నేను ఉంటున్నాను. ఆ విధంగానే సర్వీస్ కూడా చేస్తున్నాను మాస్టర్స్. కాబట్టి ప్రతిదీ అంగీకరించడం నేర్చుకున్నాను. ఏది నా జీవితంలో శాశ్వతంగా ఉండదు. ఇవన్నీ తాత్కాలికమే అని తెలుసుకుంటూ దేని గురించి వర్రీ అవ్వకుండా, అలాగే ప్రతి ఒక్కరితోనూ ప్రేమతత్వంతో ఉండాలి. అంటే ఆ ప్రేమతత్వంతో ఉండాలంటే అనుకుంటే రాదది. మన ధ్యాన సాధన పెరిగే కొద్దీ, సాధన చేసే కొద్దీ ఆ లోపల అందరి పట్ల ఆ ప్రేమతత్వం వస్తుంది. ప్రతి జీవి పట్ల కూడా అలాగే ఉంటున్నాను. అలాగే సార్ ఒక గెస్ట్ వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎలా సెండ్ ఆఫ్ ఇస్తారనేది కూడా బాగా అర్థమై, నేను ఎవరన్నా గెస్ట్‌లొచ్చినా, ఇంటికి బంధువులొచ్చినా వారిని గేట్ వరకు పోయి సాగనంపి మరీ వస్తాను. అంటే ఎలా తినాలి? సారు ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు ఇంతింత కలిపి ఇలా కలపకూడదంటారు. మునివేళ్ళతో లైట్‌గా కలిపేది తినాలి. మెల్లమెల్లగా ఒకేసారి రాక్షసుల్లాగా మనం ఇంత పెట్టుకొని అంతా కలిపేసి ఇలా తినేయకూడదని సార్ ఒకసారి చెప్పారు. అలా ఇప్పుడు నా జీవితంలో అది ఆచరిస్తాననమాట. ఎప్పుడు అంతా ఒకేసారి కలపను. ఏదో 4 ముద్దలు మెయిన్ కలిపేసి తిని తర్వాత కలుపుకుంటా. అలా ఎలా తినాలో కూడా సార్ నేర్పించారు. ఏం తినాలో, ఎలా ఎరుకతో తినాలో కూడా. తిన్నంత సేపు ఆ ఫుడ్‌ని ఆస్వాదిస్తూ తింటా. ఏదో ఆలోచనలతో కానీ టీవీ చూస్తా అలా ఎప్పుడు చేయను. మాట్లాడుతూ కూడా తినను. అది అయిపోయే వరకు అలా చేస్తూ ఉంటానన్నమాట. అలా సార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను. ఓహ్! ఈ మన పత్తి సార్ నిజంగా మనకు జీవితంలో దొరికిన ఒక గొప్ప వరం అనే చెప్పాలి. అలాంటి గురువు దొరకడం నేను చేసుకున్న పూర్వక పూర్వజన్మ ఫలమే అనుకుంటాను. ఎందుకంటే అలాంటి గురువు మనకు తారసపడడం అనేది ఈ మళ్ళా జన్మలో దొరుకుతారో లేదో తెలీదు కానీ, ఈ జన్మలో మనకు దొరికారు కాబట్టి, ఆయన ఏ జ్ఞానాన్ని ఇచ్చారో దాన్ని ఫాలో అవుతూ, మన చివరి జన్మ చేసుకోవాలని తాపత్రయపడుతున్నాను ఇప్పటి వరకు. థాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ద కంప్లీట్ మ్యాన్ టీమ్ మెంబర్స్ అందరికీ థాంక్ యూ, థాంక్ యూ. అలాగే మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి, సదానంద యోగ్ గారికి అనంత కోటి ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్‌లో ఉన్న మాస్టర్స్ కూడా నా ధన్యవాదాలు. థాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. చాలా బాగా చెప్పారు.
మీరు ఆ, మేడం మీరు పత్రి సార్ నుంచి నేర్చుకున్న అంటే మర్చిపోలేనిది ఏదైనా ఒక జ్ఞానంలో ఏదైనా ఒకటి ఉందా? పాయింట్ చెప్పండి. నేను పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకుంది సార్తో, అంటే ఆ సారు ఎవరినైనా ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా సెండ్ ఆఫ్ ఇస్తారు, అది ఒకటి నేర్చుకున్నాను. ప్రతి దాన్ని అంగీకరించడం నేర్చుకున్నాను. ఏదన్నా జరగని నా జీవితంలో దానికి కారణాలు వెతుకను, అంగీకరిస్తాను. అంటే ఒక్కొక్కరు కొంతమంది మనల్ని మానం అవమానం ఆ అలా అంటారు కదా, అలాగే ప్రతిదీ కూడా అవమానంగా ఫీల్ అవ్వను. ప్రతిదీ ఒక సాక్షిగా ఓకే, ఇక్కడ నేనేం నేర్చుకోవాలి, ఎందుకు ఇలా జరిగింది అని ఆ, చూసుకొని దాని నుంచి నేర్చుకుంటాను అనమాట. సార్తో అందరితో సార్ ప్రేమతత్వంగా ఎలా సేకరణిస్తూ అందరినీ దగ్గర తీసుకొని ఏంటి విశేషాలు మేడం అంటే వినడం నేర్చుకున్నాను. సారు ఎవరైనా అనుభవాలు చెప్తే ఎంత చక్కగా వింటారు, అలాగే దాన్ని విశ్లేషించకుండా సార్ వింటారు ఎవరు ఏది చెప్పినా. అలాగే ఎవరైనా నాకు ఏం చెప్పినా మాట్లాడను, ముందు ముందు అన్ని వింటాను, శ్రద్ధగా విని తర్వాత వాళ్ళు అడిగితే మాత్రమే అడ్వైస్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను. అవును, కరెక్టే. థ్యాంక్ యూ మేడం. మేడం ఇంకా 3 minutes మిగిలి ఉంది. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఇంకేమైనా అనుభవాలు ఏమైనా జరిగినవి? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను హర్ష గారు. ఓకే. మేడం, మీకు భయము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పట్ల వచ్చిన అవగాహన ఏంటి మేడం? ఎలా మీకు ఏ సందర్భంలో అవి వెళ్ళిపోయాయి? నాకు సారు పత్రి సారు, నేను సారు కలిసినప్పుడు సార్ అడిగారు ఏంటి మేడం విశేషాలు అన్నారు. నేను మామూలుగా సార్కు దూరంగా ఉంటాను, ఎప్పుడు భయం ఉండడం వల్ల. సార్ ఆ రోజు అడిగారు, అడిగినప్పుడు సార్ నేను భయాన్ని అధిగమించలేకపోతున్నాను అన్నాను. అన్నప్పుడు సార్ సూసైడ్ చేసుకొని చావు అన్నారు అప్పుడు. అంటే వెంటనే రిపీట్గా అడిగాను, సార్ చనిపోవడం పెద్ద కష్టం కాదు కానీ ఇది మళ్ళా నెక్స్ట్ జన్మ క్యారీ అవుతుంది కదా అన్నాను. అప్పుడైనా నేను దీన్ని చేయాలి కదా, బయటపడాలి కదా అప్పుడైనా అని ఎప్పుడైతే ఆ మాట అన్నానో సార్ నా కళ్ళలోకి పెట్టి చూశారు. అలా సార్ కళ్ళకి నేను చూశాను. ఆ క్షణంలో భయం పోయింది. ఆ తర్వాత అంటే సార్ భయానికి భయపడకూడదని ఒకసారి ఒక సందర్భంలో అన్నారు. భయం ఉంటుంది కానీ భయపడకూడదు అన్నారు. సరే ఫస్ట్ ధ్యాన ప్రచారానికి వెళ్ళేటప్పుడు మాట్లాడడానికి కొంచెం మొహమాట పడేదాన్ని, భయపడేదాన్ని. కానీ 1-2 సార్లు సారు నన్ను స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడమని ఇచ్చారు మైకు. ఫస్ట్ టైం భయం వేసింది, సెకండ్ టైం మామూలుగా మాట్లాడగలిగాను. ఆ విధంగా భయం పోయింది సార్ నా దగ్గర. నాకు ఇన్ఫారిటీ కూడా పోయింది. ఎవరైనా చూస్తే నేను తక్కువ అనే ఫీలింగ్ లేదు. ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్ కదా, వాళ్ళు కరెక్ట్, వాళ్ళతో నేను ఎందుకు కంపేర్ చేసుకోవాలి అనే అవగాహన వచ్చింది సార్. థ్యాంక్ యూ మేడం, కరెక్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మాస్టర్స్, నౌ లెట్స్ వెల్కమ్ సురేంద్ర కుమార్ గారు ఫ్రమ్ బెంగళూరు. సార్ వెల్కమ్ సార్. సో పత్రి సార్తో మీ అనుభవాలు, మీరు నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో చెప్పాలని కోరుకుంటున్నాం. ఓవర్ టు యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఆత్మ బంధువులకి ఆత్మపూర్వక ప్రణామాలు. మొదలుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి అమ్మకి నా పాదాభివందనాలు. అలాగే ఈ భూమండలంలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, వెస్టర్న్ వరల్డ్స్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా వందనాలు. సో ఈరోజు శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ది కంప్లీట్ మ్యాన్ 110th డే ఎపిసోడ్. సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మెడిటేషన్ ఛానల్కి అనంత కోటి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు సురేంద్ర కుమార్. నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. 28 సంవత్సరాలు ఎన్నో కంపెనీలలో పనిచేసి, ఇండియా, అబ్రాడ్, ఫారిన్ కంట్రీస్ అన్ని పనిచేసి 2019లో నా వృత్తికి రాజీనామా చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ టైం పిరమిడ్ మాస్టర్గా సేవ చేసుకుంటున్నాను నేను. సో 2014లో నాకు ధ్యాన పరిచయం అయింది. ఈ ధ్యానానికి మా బ్రదర్ ఇన్లా, ఆయన ద్వారా నేను
అంటే మా సిస్టర్ హస్బెండ్. ఈ ధ్యానానికి రావడానికి కారణం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలు ఉంటాయి. నాకు ఒక కుటుంబ సమస్య ఎలా అయిందంటే 1998లో మాకు మ్యారేజ్ అయింది నాకు. మా మిస్సెస్ కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరే. మా లైఫ్ చాలా బాగుండేది. అంతకుముందు కూడా ఇద్దరికి వాళ్ళ లైఫ్ బాగుంది. బిఫోర్ మ్యారేజ్ నా లైఫ్ కూడా అద్భుతంగా జరిగింది. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా లైఫ్ హ్యాపీగానే ఉండింది. అది 2000లో అంటే 1998 మే 10థ్లో మా మ్యారేజ్ అయినది. 2000 మార్చ్ మంత్లో మా మిస్సెస్కి ఆఫీస్కి ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేసే వాళ్ళము. సో నేను లేను ఆ రోజు, బాంబేలోకి వెళ్ళాను. సో ఈమె వెళ్తూ కంపెనీ వెహికల్లో ఆ రోజు యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్. సో ఆ మేజర్ యాక్సిడెంట్ అయ్యి రికవర్ కావడానికి ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది. తర్వాత ఆమె ఇక నేను జాబ్ చేయనని చెప్పేసి జాబ్ రిజైన్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి అంటే ఒక ఫ్యామిలీలో అలాంటి యాక్సిడెంట్ రావడం వల్ల ఆమె మళ్ళీ ఫుల్లీ రికవర్ కాలేకపోయింది ఫిజికల్గా, మెంటల్గా. అంటే ఇంకా అక్కడ ఆమెలో ఉన్న ఆ తపన ఆ, మేడం అది స్పాట్ లైట్ అంటే చేయమని చెప్తాను మేడం. చేస్తున్నాం. ఓకే. సో ఆ తపన అనేది ఆమెకి ఆ, అంటే సంథింగ్ షీ లాస్ట్, అంటే ఆమెకున్న కెరియర్లో బాగా డిస్టర్బ్ అయిందని చెప్పేసి ఆమె అందరిపైన కొంచెం హెట్రేడ్నెస్ అది ఇది చూపించడము, ఫ్యామిలీలో ఎందుకు సరిగ్గా హారోస్కోప్స్ చూడలేదా అది ఇది అనేసి. సో ఆ విధంగా ఉండడం వల్ల మా లైఫ్లో ఆల్మోస్ట్ 14 ఇయర్స్ సఫర్ అయ్యాం మాస్టర్స్. 2000 నుంచి 2014 వరకు ఎన్నో రకాలుగా సఫర్ అయ్యి, మామూలుగా అందరూ ఏం చేస్తారు, టెంపుల్స్కి వెళ్ళడము, ఏదో గురువులు చెప్పినది ఏదైనా ఎక్కడైనా వెళ్ళి అదే రకరకాలు చేస్తుంటాం కదా, హోమాలు చేయడం అనేది, లేకపోతే ఏదైనా అభిషేకాలనని, తర్వాత ఇట్లా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళమని, హారోస్కోప్స్ చూడడం అనేది, పామిస్ట్రీ, ఇట్లా ఏవి చేసినా కానీ, ఎన్ని చూసినా కానీ మాకి ఆ మేలో లైఫ్ నాకు స్పాయిల్ అయింది అనే ఉద్దేశంతో ఉండేది. సో అట్లా మాకు ఇంక బయటికి వచ్చే స్థితిలో లేని పరిస్థితుల్లో ఇంకా చావే ఒకటే అనుకున్నాం అన్నమాట. అట్లాగే 14 ఇయర్స్ అయిపోయినాయి. ఆ టైంలో నాకు మా బ్రదర్ ఇన్ లా వల్ల నాకు ఈ ధ్యాన పరిచయం అవడము. పరిచయం అయిన తర్వాత నేను 40 డేస్ మెడిటేషన్ చేశాను. అప్పట్లో అక్కడ జరుగుతున్న మా ఊరు అంటే సొంత ఊరు డోర్ను, కానీ ఇప్పుడు బెంగళూరులో ఉంటాను నేను. సో అక్కడ అందరినీ ఇట్లా సత్సంగాలు జరిగేటివి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అన్ని ఒక్కొక్కరు ఛాలెంజెస్ చెప్తా ఉన్నప్పుడు క్లారిటీ వచ్చింది. ఇది సమస్య అనేది సమస్య కాదు, దీనికి ఏదో కారణం ఉంది, మనకి కారణం లేని కార్యం జరగదు. కార్యం జరిగిందంటే దానికి ఒక కారణం ఉంటుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి చేసి తర్వాత కొద్ది వరకు పడగలిగాను నేను. కానీ కంప్లీట్గా క్లారిటీ వచ్చేది కాదు. ఇంకా మా మధ్యలో మళ్ళీ 2014, 15, 16, 17, 18, 19 వరకు కూడా 14లో ఒకసారి పత్రిజీ నేను అక్కడ నంద్యాల దగ్గర ఒక పిరమిడ్ ఓపెన్ చేశారు. సదానంద గురూజీ అనేది ఒక విలేజ్ దగ్గర. అక్కడ వెళ్ళినప్పుడు సార్ ఊరికే అంటే పర్సనల్గా మీట్ అవ్వలేదు. ఆ రోజు ఆయన వచ్చారు ఓపెనింగ్కి. నేను అక్కడ ఆయనతో పాటు సార్తో పాటు మెడిటేషన్ చేశాను అంతే. ఏం డిస్కషన్ జరగలేదు పాత్రిజీతో ఆ రోజు. కానీ మా లైఫ్లో
అంటే నేను ఎక్కువ సీరియస్గా చేయలేదన్నమాట. తర్వాత ఈ వెజిటేరియన్ అనేది కూడా నాన్ వెజిటేరియన్తోనే అట్లే వెజిటేరియన్ ఫ్యామిలీలో ఉన్నా కూడా ఈ నాన్ వెజిటేరియన్ అనేది వదిలేలా నేను. సో అందుకోసమని ఏం పెద్దగా నాలో డిఫరెన్సెస్ రాలేదు. 14లో పరిచయమైన నేను 15, 16, 17, 18, 19 వరకు ఇలానే పరిస్థితి. సో 2019 నవంబర్లో నేను అప్పటికి రాజీనామా చేసేసాను జాబ్. చేసేసి డిసెంబర్లో 19 డిసెంబర్లో పిరమిడ్ వ్యాలీలో ఫస్ట్ టైం పత్రిజీని మీట్ అవ్వడానికి నాకు అవకాశం జరిగింది. సో ఆ రోజు నేను ఇప్పుడు మీతో చెప్పినట్లనే ఆ సార్తో ఒక 1 or 2 minutes ఇదే ఇలా ఆల్మోస్ట్ 19 years అయింది అప్పటికి. ఇలా ఉంది పరిస్థితి. సో ఎలానా దీనికి సొల్యూషన్ లేదు. సో దానికి ఇప్పుడు నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం నేను జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం పిరమిడ్ మాస్టర్గానే నేను ఇప్పుడు సేవ చేసుకుంటున్నాను. అయినా కూడా ఈ సమస్యకి నేను ఇంకా బయటపడలేదు నేను అని. అప్పుడు పత్రిజీ నన్ను ఇట్లనే చూశారంటే ఒకే మాట అన్నారు సార్, ఒక 6 months యువర్ వైఫ్ విల్ బి ఆల్ రైట్ ఇన్ నెక్స్ట్ 6 months అన్నారు అంతే. ఇంగ్లీష్లో చెప్పారు, నేను తెలుగులో చెప్తే సార్తో ఆయన యువర్ వైఫ్ విల్ బి ఆల్ రైట్ ఇన్ నెక్స్ట్ 6 months అన్నారు. అంటే నాకు ఆశ్చర్యమైంది. ఏం సార్ అంటే యువర్ వైఫ్ విల్ బి ఆల్ రైట్ ఇన్ నెక్స్ట్ 6 months యూ గో అన్నారు అంతే. సో అక్కడ పిరమిడ్ మాస్టర్స్ అంతా చాలామంది ఉన్నారు. ఎలా సార్ ఇంత 19 ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 2000లో యాక్సిడెంట్ అయింది. 2019 అంటే 19 years దగ్గర అప్పటికి 19 to 20 years అయింది. 6 monthsలో ఎలా అవుతుంది? సో సారు ఆయన ఒక ఉద్దేశంతో చెప్పారు. అంటే ఆయన మామూలుగా అందరికీ ధ్యానం చేసుకోమంటారు, కానీ నాకు మాత్రం ఎందుకు ఇలా చెప్పారు అంటే ఏదో అంతరార్థం ఉంటుంది అని నేనేం అనుకోలేదు. ఓకే, నేనేం చేశానంటే ఆ 6 months అంతవరకు అందరికీ ఇట్లనే కంప్లైంట్స్ ఇవ్వడము, వాళ్ళకి మా అత్త మామలకి చెప్పడము, వీళ్ళకి చెప్పడం, మా అమ్మ నాయనలకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో, ఇది కరెక్షన్ ఇది కావడం లేదు ఎలా అనేది చెప్తా ఉంటే ఇట్లా కంప్లైంట్ మోడ్లో ఉండేవాడిని అనమాట. అంటే నేను చెప్పేవాడిని ఇలా ఐఎమ్ యూస్ టు స్పీక్ అబౌట్ లైక్ దిస్. తర్వాత అది 6 months సార్ అవుతారు కదా అన్న సార్ చెప్పిన కాన్ఫిడెన్స్తో రోజు వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. ఏదైనా ఈమెలో చేంజెస్ వస్తుందేమో, ఏమన్నా చేంజెస్ వస్తుందేమో అని. 1 month అయిపోయింది, ఏం చేంజెస్ లేదు. 2 months, 3 months ఏం చేంజెస్ లేవు అనమాట. అట్లా 6 months అయినా కూడా ఏమాత్రం చేంజ్ లేదు. ఇంకా మా మధ్యలో అదే గ్యాప్, అలానే మిస్అండర్స్టాండింగ్స్ అలా కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ సార్ని 6 months మళ్ళీ ఒకసారి అవకాశం దొరికింది మీట్ అవ్వడానికి సార్ని. సో అప్పుడు మళ్ళీ మీట్ అయినప్పుడు సార్తో ఒకటే అన్నాను, సార్ మీరు 6 months ముందర మిమ్మల్ని ఒకసారి పిరమిడ్ వ్యాలీలో మీట్ అయ్యాను, అప్పుడు ఈ విషయం చెప్తే మీరు యువర్ వైఫ్ విల్ బి ఆల్ రైట్ ఇన్ నెక్స్ట్ 6 months అన్నారు. అంటే ఆయన బ్రహ్మజ్ఞానంతో ఏదో చెప్తే నేను ఇంకొక విధంగా చూశాను. అది మెయిన్ నా అజ్ఞానంతో అక్కడ జరిగినది. సో మళ్ళీ సార్తో ఈ విషయం మళ్ళీ అట్లనే అప్పుడు తెలియదు అది. నేను అక్కడ ఏదో కరెక్షన్ జరగాలి, అక్కడ చేంజెస్ వస్తాయన్న ఉద్దేశంతోనే నేను విన్నాను అనమాట. సో 6 months తర్వాత వెళ్తే మళ్ళీ సార్ ఈ మాట చెప్తే ఆయన చాలా కోపం వచ్చేసి, గెట్ అవుట్, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోపో, నీకు ఇది ఏం అర్థం కాలేదు, పిరమిడ్ మాస్టర్ అంటున్నావు, మళ్ళీ అక్కడ కరెక్షన్, అక్కడ ఆమెలో చేంజెస్ రాలేదు అన్న అట్లాంటి భావనలో ఉన్నావు. సో అని చెప్పేసి ఆయన సార్ గట్టిగా అరిచి ఫస్ట్ అన్నారు. సో సార్ అట్లా అన్నప్పుడు కూడా ఇంకా అర్థం కాలేదు నాకు. ఆయన ఏం సార్ అలా అన్నారు, ఇంకో పెళ్లి చేసుకోమంటున్నారు, సారే బ్రహ్మజ్ఞానే కదా ఆయన, బ్రహ్మర్షి. సో మళ్ళీ అప్పుడు కూడా రెడీ, ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ, అట్లా అజ్ఞానంలోనే ఉన్నాను అనమాట. సో అప్పుడు ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్స్లో శీలా జయంతి అని ఒక మేడం అని ఉన్నారు. ఆ మేడంకి ఫోన్ చేశాను. అక్కడ ముత్తురాజ్ సార్ వీళ్ళంతా ఉన్నారు. ఏం మీ మేడం ఇలా అంటే, సార్ అలా చెప్పినారంటే ఏదో అంతరార్థం ఉంటుంది, సో నువ్వు దాని గురించి ఆలోచించు అని చెప్తే అప్పుడు వరకు నేను
ప్రాబ్లమ్ అంతా అక్కడే చూసుకొని ఉండేవాడిని అనమాట. ఎక్కడైతే దృష్టిలో ఏదో ఉంది అంటే నా కంప్లెయింట్ మోడ్‌లో ఉన్నాననమాట. అంతవరకు అక్కడ ఏదో ప్రాబ్లమ్ ఉంది, అక్కడ ఏదో ప్రాబ్లమ్ ఉందని. ఇంక అప్పటి నుంచి ఆ నెక్స్ట్ ఎప్పుడైతే నాకొక థాట్ అంటే అవగాహన వచ్చిందో, ఇంకా అక్కడ ప్రాబ్లమ్ వెంటనే ఫస్ట్ మా పేరెంట్స్‌కి, వాళ్ళ పేరెంట్స్‌కి అన్న ప్రాబ్లమ్ రోజు కంప్లెయింట్ చేసేవాడిని. ఈ ప్రాబ్లమ్ ఇది నుంచి ఇది ప్రాబ్లమ్ అట్లా అట్లా. ఆ రోజు ఫోన్ చేసి ఏ ప్రాబ్లమ్స్ లేవు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి ఈ రోజు నుంచి అని చెప్పేసాననమాట. మా అత్తమామలకు గాని, మా అమ్మ నాయనలకు అందరికీ చెప్పేసి, ఇంట్లో గూడా ఆమె ఏ విధమైన రియాక్షన్ నా పైన ఉన్నా గాని, నేను ప్రీతిగా అంటే హ్యాపీగా లవ్ అండ్ అఫెక్షన్‌తోనే యాక్సెప్ట్ చేసుకుంటా ముందుకెళ్ళాననమాట. సో, ఎళ్ళిన తర్వాత ఒక కొన్ని రోజులకి వాళ్ళు ఫోన్ చేసి అడిగారనమాట. "ఏమి మార్పొచ్చిందంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నానంటున్నాడు, ఏం ఇష్యూస్ లేవంటున్నా" అంటే, "ఏం లేదే ముందు ఎలా ఉన్నానో అలానే ఉన్నాను నేను." ఆయనలోనే ఏదో ఒక రకమైన ఆనందంగా, హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. ఏమని అంటే మా మధ్యలో నాలో ఏం లేదు గానీ ఆయనలో ఇలా ఉంది. సో, అట్లా నేను ఒక 6 మంత్స్ మళ్ళీ కంటిన్యూ అయిన తర్వాత ఆమెలో చాలా మార్పొచ్చేసింది. అంటే అక్కడ నేనేం నేర్చుకున్నానంటే దృష్టి మీద సృష్టి. అంటే ఎప్పుడైతే నేను ఆమెను ఎలా ఉన్న స్థితిని అలానే యాక్సెప్ట్ చేయగలిగినానో అన్ని ఏళ్లలో మార్పు రాంది 6 మంత్స్‌లో నెక్స్ట్ 6 మంత్స్‌లో ఆహ్, చేంజెస్ వచ్చాయి. ఇది ఫస్ట్ నాకు పత్రిజీ నుంచి నేను నేర్చుకునేది. దృష్టి లో నుంచే సృష్టి జరుగుతుందనమాట. అంటే ఇన్నర్‌లో నా లోపల నేను ఏ విధంగా చూస్తున్నానో అక్కడ అలా సృష్టి జరుగుతా ఉండిన్నదనమాట. అప్పటినుంచి ఆమెలో గూడా మార్పొచ్చి సో, మా లైఫ్ ఇప్పుడు అద్భుతంగా మేము లైఫ్ లీడ్ అవుతాను మాస్టర్స్. అదొకటి ఫస్ట్. సెకండ్ ఏమంటే మళ్ళీ పత్రిజీని 2000 అంటే సార్‌తో మళ్ళీ 2020 జూన్‌లో మేమప్పుడు కరోనా వచ్చింది గదా! ఫిబ్రవరిలో. కరోనా వచ్చినప్పుడు ఆహ్, ఈ జూమ్ సెషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో, మేము గూడా అక్కడ అఖండ కర్ణాటక మండల ధ్యాన అనేది ఒకటి జూమ్ సెషన్ ఒకటి మే మంత్‌లో స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన ఒక 21 డేస్‌కి సారు మా మేము ఇన్వైట్ చేశాం మా జూమ్‌కి. ఇన్వైట్ చేస్తే ఆ రోజు నాకు ఫస్ట్ నాకే మాట్లాడడానికి అవకాశం దొరికింది. సో, సార్‌కి నేనెప్పుడు కాల్ చేసి అదే ఇట్లా సార్ ఇట్లా మేము ఈ అఖండ కర్ణాటక మండల ధ్యాన జూమ్ సెషన్ స్టార్ట్ చేశాము. ఇది 41 డేస్ మండల ధ్యానమే కాదు. ఇది కంప్లీట్‌గా ఆహ్, ఇది మేము శ్వాస ఉండే వరకు ఇది కంటిన్యూగా జరుగుతది. ఏ అని నేను ఒక 3,00,000 మా హోస్టెస్ పరిచయం చేయాలని జూమ్ సెషన్ స్టార్ట్ చేసాం. అట్లా అంటే ఆయన అంతకుముందు చూసారు గదా! నేనిలా ఆహ్, కంప్లెయింట్ మోడ్‌లో ఉండేది చూసి ఇప్పుడు నేను సడెన్‌గా నేనిలా ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తుకి నేను వర్క్ చేయాలని నాకు తెలుసుకున్నాను. సో, అదే దాని పైననే ఇప్పుడు ఈ జూమ్ సెషన్ స్టార్ట్ చేసి ఇలా అనే లోపల ఆయనకి చాలా ఆశ్చర్యమై ఆయన ఆహ్, సో, వండర్‌ఫుల్ అని జెప్పేసి మిరాక్యులస్ థింకింగ్ అని అప్రిషియేట్ చేశారు. చేసి అప్పుడు చెప్పారాయన. "చూడు నాయనా సురేంద్ర కుమార్, ఇది 20 సంవత్సరాల కిందట గూడా మీ మిసెస్ కరెక్ట్‌గానే ఉన్నారు. ఇప్పుడు గూడా కరెక్ట్‌గానే ఉన్నారు. నీ పర్పస్ కనెక్ట్ కావడం కోసమే ఇవన్నీ నువ్వు సఫర్ అయ్యావు. సో, నువ్వెప్పుడైతే అక్కడ యాక్సెప్టెన్స్‌లోకొచ్చావో నీ నీ పర్పస్ ఏంటో నువ్వు తెలుసుకున్నావు. అదే ఇప్పుడు నువ్వు ఈ భూమండలానికి వచ్చి చేసేది ఆ పనే ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసి ఈరోజు నువ్వు డిక్లేర్ చేస్తున్నావు" అని చెప్పేసి మిరాక్యులస్ థింకింగ్ అని చెప్పేసి ఆ రోజు నన్ను అందరెదురుగా ఆ రోజు తిట్టించుకున్నాను. ఇక్కడ పీఎంసీ వ్యాలీలో పిరమిడ్ అదే పీఎంసీ స్టూడియో ఓపెన్ జరిగిందనమాట. అక్కడ తిట్టించుకొని ఇక్కడ ఆయనతో మంచిగా అప్రిషియేట్ తీసుకున్నాను. అదొకటి. తర్వాత మళ్ళీ 2022లో మేలో పిరమిడ్ వ్యాలీలో మళ్ళీ బుద్ధ పౌర్ణిమ టైంలో అప్పుడు 41 డేస్ మెడిటేషన్ చేయించారు పత్రిజీ. ప్రతి ఒక్కరు మాస్టర్స్‌తో చేపిస్తున్నప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి సార్‌తో మీట్ అవ్వడానికి అవకాశం దొరికింది. సో, ఎళ్ళినప్పుడు సార్ టిఫిన్ చేస్తున్నారు పగోడాలో. అక్కడ లోపలికి వెళ్లి మాట్లాడడానికి అవకాశం దొరికింది. సార్ ఆ రోజు మీతో 2020 మే మంత్‌లో జూమ్ సెషన్ మీరొచ్చినప్పుడు మీతో అన్నాను ఆ రోజు 3,00,000 పీపుల్‌కి ఇట్లా పరిచయం చేయాలనేది మా సంకల్పం అనంటే, ఇప్పుడేమో సార్ ఆ 3,00,000 పీపుల్ ఆల్రెడీ మా
జూమ్ సెషన్ ద్వారా మేము పరిచయం చేసేసాము, అయిపోయింది అది ఆల్రెడీ. ఇప్పుడు ఎందుకో 8 బిలియన్ పీపుల్కి పరిచయం చేయాలనే ధ్యానాన్ని పరిచయం చేయాలనే థాట్ వస్తుంది అంటే ఆయన సార్ వెంటనే ఇంత చిన్నగా చెప్తావా చెవులో, ఇట్లాంటి విషయాలు గట్టిగా చెప్పాలని చెప్పి నాతో గట్టిగా చెప్పించారనమాట ఆ రోజు. చెప్పించి మళ్ళీ ఆ మండల ధ్యానం అయిన తర్వాత మళ్ళీ పిలిచారనమాట. సో అక్కడ ఏదో చెప్పావు కదా నువ్వు, ఇప్పుడు మళ్ళీ నువ్వు విషయం మళ్ళీ నువ్వు చెప్పు అంతా మొత్తం అంటే 10 నిమిషాలు మాట్లాడిచ్చారు నన్ను అంతా. ఇట్లా నేను ఇప్పుడు మీతో ఏం చెప్పానో ఇదంతా ఆ రోజు మళ్ళీ నాకు అందరితో అంటే ప్రపంచానికి పరిచయం చేసేసారనమాట ఆ రోజు. పరిచయం చేసిన తర్వాత అంతా మళ్ళీ ఇలానే చెప్పింది. లాస్ట్‌లో మళ్ళీ వండర్‌ఫుల్ అన్నారు. సో కరెక్ట్‌గా ఇది నీ పర్పస్ ఆఫ్ లైఫ్. సో అది కనెక్ట్ అవ్వడానికి నీకు ఈ 20 ఇయర్స్ పట్టింది అని చెప్పేసి ఫైనల్‌గా ఆయన సార్ వండర్‌ఫుల్ అని చెప్పేసి నాకక్కడ అప్రిషియేట్ చేశారు. సో దాని తర్వాత ఇంకా అట్లా నా లైఫ్ ఉంటే 3G నుంచి ఒక వీడియోస్, సార్ వీడియోస్ అన్నీ వినడము. ఆల్మోస్ట్ ఒక 5000 వీడియోస్ అంటే ప్రతి ఒక్కటి వినడము. తర్వాత కరోనా టైంలో 100 ఎపిసోడ్స్ సార్ చెప్పిన ప్రతి ఒక్క క్లాసెస్ అన్నీ అటెండ్ అవ్వడము. మళ్ళీ ఎక్కడెక్కడ సారు ఫిజికల్‌గా గానీ, మళ్ళీ మనకి జూమ్‌లో సెషన్స్‌లో గానీ అన్నీ ఈ ప్రతి దాంట్లో ఏమంటే నాకు కొద్దిగా ఈ భయాలనేటివి ఉండేవి. అంటే ఒక ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు మీతో క్లాస్ చెప్తున్నాను గదా! ఇట్లా క్లాస్ చెప్పాలంటేనే భయము. ఈవెన్ నేను ఇంజినీరింగ్ చదివినా, ఎంటెక్ చదివినా గూడా ఎక్కడన్నా స్టేజ్ పైన మేము మాట్లాడాలంటే చాలా భయముండేది. సో, ఆ భయం మాత్రము ఎందుకంటే అప్పుడు వాళ్ళు చూసి అక్కడ ఎవరు ఏమనుకుంటారో, ఏం జడ్జ్ చేస్తారో అన్న భావన ఉండేది. ఎప్పుడైతే నేను పత్రిజీని కనెక్ట్ అయ్యి ఆయన ఆయన జ్ఞానము, ఆయన ఇచ్చే క్లాసెస్ అటెండ్ అవ్వడము, డైలీ మెసేజెస్ చూడడం వల్ల అక్కడ ఏంటి అక్కడెవరు, ఇక్కడెవరు అంతా మనమే. ఓన్లీ వన్నెస్ అనే ఆ భావన నింద నేనెప్పుడు చూడడం మొదలుపెట్టానో, ఇంక నాకు ఆ భయాలనేది ఆటోమేటిక్‌గా నేను బయటపడ్డాను. సో, హ్యాపీగా నేనేం డెలివరీ చేయాలనుకుంటున్నానో అది డెలివరీ చేస్తూ, అలా ఎన్నో క్లాసెస్ ఆహ్, టోటల్‌గా ఇప్పటికి ఆల్మోస్ట్ 5000 సెషన్స్ నేను చేసుంటాను. దాంట్లో కర్ణాటకలోనే మెయిన్‌గా. ఎందుకంటే అక్కడే నా వర్క్ ఉండడం వల్ల నేను కర్ణాటకలో రోజు జూమ్ సెషన్స్ అట్లా అఖండ కర్ణాటక మండలి ధ్యానం స్టార్ట్ చేయడము. అక్కడ 1 ఇయర్ అక్కడ వర్క్ చేసి, మళ్ళీ విశ్వ చైతన్య క్వాంటమ్ ఫౌండేషన్ అనేసి అక్కడ ఒక 4 ఇయర్స్ వర్క్ చేసి, మళ్ళీ తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు విశ్వామిత్ర లైట్ ఫౌండేషన్ అని ఫిబ్రవరిలో ఒక ఫౌండేషన్ కొత్తగా స్టార్ట్ చేసి అక్కడ మెయిన్ ఒక ఛాలెంజ్. ఈ 108 వెజిటేరియన్ ర్యాలీస్ ఒకే రోజే చేయాలనేది ఒక సంకల్పం, ఒక థాట్ వచ్చిందనమాట. సో, మేము ఒక గ్రూప్‌గా ఒక 4 మెంబర్స్ మాస్టర్స్ కలిసి ఆహ్, ఈ 41 డేస్ మెడిటేషన్ చేసాం. ఇది ఎలా చేయాలి? ఇది 108 డే ర్యాలీస్ ఒకటే రోజు చేయాలని అనుకున్నప్పుడు మాకొచ్చిన మెసేజ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నుంచి ఆల్రెడీ ఆహ్, అంటే దీనికి ఈ కనెక్ట్ అవ్వడక ముందు ఈ 108 వెజిటేరియన్ ర్యాలీస్ ఒకే రోజు చేయడానికి ముందు 108 డేస్ ప్రతిరోజు ర్యాలీస్ కండక్ట్ చేసామనమాట. అంటే ఇప్పుడు 2025 గదా! 2024 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ 3 మంత్స్‌లో ప్రతిరోజు చిన్మయి స్పిరిచ్యువల్ లైట్ ఫౌండేషన్ అని అక్కడ కనెక్ట్ అయ్యి డైలీ ఒక ర్యాలీ కండక్ట్ చేస్తూ అది గూడా ఇట్లా ఒక మెసేజ్ ద్వారా రావడం వల్ల ఆ ర్యాలీస్ అన్నీ కండక్ట్ చేశాము. అప్పుడు వచ్చిన మెసేజ్ అన్నమాట. ఆ టైంలో వచ్చింది 108 వెజిటేరియన్ ర్యాలీస్ 1 డేలోనే రావాలనేది ఒక మెసేజ్ ఒక మాస్టర్ శిల్ప మేడంకి రావడం వల్ల అది మళ్ళీ అది మేనిఫెస్ట్ కావడానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఈ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి, ఆ ఫౌండేషన్ ద్వారా ఈ 108 వెజిటేరియన్ ర్యాలీస్ పత్రిజీ అదే గదా! అహింస జగత్ ధ్యానం చేయకున్నా పర్వాలేదు. ప్రతి ఒక్కరు ఈ హింస చోడో, హంస పకడో అనే పాయింట్ మీద అహింసో పరమో ధర్మః అనే ఆ థాట్‌తోనే 108 వెజిటేరియన్ ర్యాలీస్ ఆహ్, పత్రిజీ గారి కాన్షియస్‌కి కనెక్ట్ అయ్యి, మాకు ఆయన గైడెన్స్‌తోనే ఫస్ట్
ఒక గూగుల్ ఫామ్ని రిలీజ్ చేయమని చెప్పడము. గూగుల్ ఫామ్ రిలీజ్ అయిన తర్వాత పోర్టల్స్ 108 అంటే ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు. సో 4 స్టేట్స్లలో ఈ ఈ పోర్టల్స్ అన్ని ఓపెన్ చేయడము. సో ఇవన్నీ జరగడము అన్నీ ఆ పత్రిజీ యొక్క కాన్షియస్ కనెక్ట్ అవ్వడం వల్లనే మేము ఎంతో స్మూత్గా ఈ మే మంత్లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన మేము ఆ యజ్ఞము మే 25th 108 అనుకునేది 122 వెజిటేరియన్ ర్యాలీస్ ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో అద్భుతమైన మెగా ర్యాలీస్ సృష్టి జరిగింది మాస్టర్స్. ఇది కంప్లీట్గా పత్రిజీ 25th మే 2025. సో ఇది మేము అప్పుడు జరిగినది ర్యాలీస్. ఇది ఎలా జరిగిందంటారు? మామూలుగానే ఒక ర్యాలీ చేయాలంటేనే ఎంతో కష్టము. అలాంటిది మనము ఒక 122 వెజిటేరియన్ ర్యాలీస్ జరగడం అనేది ఒక కాన్షియస్తో కనెక్ట్ అవుతేనే ఇది పాసిబుల్. నాకంటే ఎంతో భయం ఉండే నాకు నా ద్వారా 122 వెజిటేరియన్ ర్యాలీస్ కాన్షియస్లో అంటే నాది ఒక పాత్ర దాంట్లో ఆ 122 వెజిటేరియన్ ర్యాలీస్తో నేను వర్క్ చేయగలిగాను. సో ఇట్లా అప్పుడే అన్నామన్నమాట, ఇది 122 వెజిటేరియన్ ర్యాలీసే కాదు, ఇది 10 crore ర్యాలీస్ జరగాలి భూమండలంలో అనే థాట్ ఒకటి రిలీజ్ చేయడము. సో అది కూడా ఇప్పుడు ఇంకా దానివల్ల మళ్ళీ మొన్న రీసెంట్గా ఇది మనకి ఇది చేశాం కదా, ఇది హింసా చూడో హంసా పకడో ఇవన్నీ చేయడం వల్ల దాంట్లో కూడా ఆ ప్రాజెక్ట్ మనకి అహింసో పరమో ధర్మ, హింసా చూడో హంసా పకడో, సత్యమేవ జయతే అనే 1 crore మాస్టర్స్ది వీళ్ళందరిది కనెక్ట్ అవ్వాలన్నమాట. సో ఈ 122 వెజిటేరియన్ ర్యాలీస్ జరగడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక పెద్ద టీమ్గానే ఫామ్ అయినారనమాట. సో దాంట్లో మెయిన్గా వాలంటీర్స్గా అంటే యాజ్ ఏ థింగ్ ఫస్ట్ మెయిన్ పర్సన్ అంటే ఇక శిల్పా మేడము కంప్లీట్గా డే 1 నుంచి వర్క్ చేశాము. మళ్ళీ వాళ్ళ హస్బెండ్ సంజయ్ సార్, మళ్ళీ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ కంప్లీట్ సపోర్ట్ చేశారు దీనికి. సో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ విద్యారణ్యపుర ఈ దిండ్లులో ఉన్న భార్గవ మేడము, అట్లా కొంతమందరు మాస్టర్స్ చాలామంది అందరూ ఇక్కడ సపోర్ట్ చేశారు మాస్టర్స్. ఆ సపోర్ట్ చేయడం వల్ల ప్లస్ కాన్షియస్గా కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ దీపా మేడం అని ఆంధ్రప్రదేశ్లో దీపా మేడం అని ఉన్నారు. సో ఆ మేడం మాకు హెల్ప్ చేశారు. సో అట్లాగా కొన్ని స్టేట్స్లలో తమిళనాడులో పునీత మేడం అనేసి, తర్వాత ఉత్తర మేడము, తర్వాత కవిత మేడము, ఇట్లా అందరూ మాస్టర్స్ అందరూ ఈ ప్రాజెక్ట్కి మాకు గైడెన్స్ రావడం వల్ల ఇది అట్లా అద్భుతವಾಗಿ ఇది సక్సెస్ అయింది మాస్టర్స్. సో పత్రిజీ కాన్షియస్ కనెక్ట్ అవ్వడం వల్ల ఈ సక్సెస్ జరగడము, జరిగిన వెంటనే ಮತ್ತೆ ఈ 122 ఆర్గనైజర్స్ వాళ్ళందరూ మేమేదో చిన్నగా సపోర్ట్ చేశాము ఫౌండేషన్ నుంచి. అంటే వాళ్ళకి ఒక బ్యానర్ అని ఇవ్వడము, లేకపోతే ఈ పాంప్లెట్స్, సో అట్లా కొన్ని స్మాల్ ఐటమ్స్ గైడెన్స్ ఇచ్చినాము. తర్వాత బట్ వాళ్ళు అద్భుతంగా ఈ 122 మాస్టర్స్ ఆంధ్ర కర్ణాటక నుంచి ఒక 65 మాస్టర్స్, ఆంధ్ర నుంచి ప్లే కార్డ్స్ కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేసాము, స్టిక్కర్స్ ఇచ్చాము. ఇవన్నీ సపోర్ట్ వాళ్ళకి జరిగింది. సో దాన్ని తీసుకొని బట్ వాళ్ళు అద్భుతంగా ఆ మెగా ర్యాలీస్ సృష్టి చేసి వాళ్ళకి అద్భుతమైన ఎనర్జీస్ రిసీవ్ చేసుకున్నారు. అదంతా కాన్షియస్తోనే జరిగింది మాస్టర్స్. అద్భుతమైన పిఎంసి కన్నడ ఛానల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు దీనికి. సో ఇట్లా ఇది ఒక గ్రూప్ కాన్షియస్తోనే ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయింది. సో అలాగా
మళ్ళీ మన 1 crore మెడిటేటర్స్ది అదొక ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. సో ఇదంతా కారణం ఏంటి? మన లోపల ఆ చైతన్యంతో చేయడం వల్ల ఇంత చేయగలిగాము. ముందు బాడీ మైండ్‌తో ఉండేవడం వల్ల ఆ భయాలు ఉండేటివి. ఏది చేయాలన్నా గానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మాట్లాడాలంటే భయము, ఏమన్నా అని. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఏదైనా గానీ ముందు ధైర్యంగా ముందుకు వెళ్ళడమే. కష్ట, నష్ట, అవమానాల్ని ధైర్యంగా ఎదుర్కోవడము, అన్నిటిని సమానంగా యాక్సెప్ట్ చేయడము. ఎవరిపైన అంటే నో ప్రాబ్లమ్ కాన్షియస్‌నెస్ అంటారు పత్రిజీ. అంతే. ఏది జరిగినా గానీ నాకు మంచికే. దీంట్లో ఏదో నేర్చుకోవాలి నేను అన్న తోనే నేను ఉండేవాడిని. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ. ఏదైనా జరగని నా మంచికే జరిగింది అని చెప్పేసి. ఎవరిని నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్స్, నో కంక్లూషన్స్. జస్ట్ విట్‌నెస్ సోల్ కాన్షియస్‌నెస్. జస్ట్ విట్‌నెస్‌గా చూడడము, ఛాలెంజెస్‌ని. ఇక నా పర్పస్ ఏంటి? 8 బిలియన్ పీపుల్ అన్నాను గదా! అందుకే ధ్యాన పరిచయం చేయాలి. సాకార జగత్, పిరమిడ్ జగత్ రావాలనేదే, ప్రతి ఇంటి పైన పిరమిడ్స్ రావాలని. సో అదే అట్లా అదే కాన్సెప్ట్, అదే లక్ష్యం మీద నేను వెళ్ళడం వల్ల సో ఇప్పుడు మళ్ళీ డిజిటలైజేషన్ ఆఫ్ సాకార జగత్. ఇప్పుడు సాకార జగత్ ఆల్రెడీ ఉంది. కానీ డిజిటలైజేషన్‌ని గూడా చేసుకొని మనం ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి దీన్ని ఇంకా స్పీడ్‌గా అంతా మొత్తం భూమండలానికి అంతా ఇప్పుడు 10,00,00,000 ర్యాలీలు ఎలా జరుగుతాయి మనకి? ఫిజికల్‌గా జరగాలంటే అది చాలా కష్టం. సో డిజిటలైజేషన్ ద్వారా ఈ 10,00,00,000 ర్యాలీలు జరిగి భూమండలం అంతా ఈ ధ్యాన పరిచయం ఈ శాకాహార పరిచయం చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు మేము ఒక 41 డేస్ మండల ధ్యానం సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయాలని అదొక డెసిషన్ తీసుకున్నాం మాస్టర్స్. మెయిన్‌గా ఏమంటే మనకి అహింసా జగత్ రావాలి. మెయిన్ ఇంపార్టెంట్. పత్రిజీ ఏమంటారు? ధ్యానం చేయకున్నా పర్వాలేదు, భూమండలంలో ప్రతి ఒక్కరు శాకాహారులు కావాలనేది. సో అందుకని అహింసా జగత్. సో అహింసా జగత్ తీసుకురావాలంటే ఇప్పుడు మనము ఈ టెక్నాలజీని ఇప్పుడు అప్‌గ్రేడ్ అందరూ ఇప్పుడు ప్రపంచికంగా ఎంతో బెనిఫిట్లు యూజ్ చేసుకుంటున్నారు అందరూ. శాకాహార ర్యాలీలు చేస్తున్నాం మనము. దాంతో పాటు ఎన్నో యజ్ఞాలు, యాగాలు అన్నీ మనం చేస్తూ ఉన్నాము. దాంతో పాటు ఈ డిజిటలైజేషన్ అంటే అన్ని చోట్ల డిస్‌ప్లే పెట్టి ఇప్పుడు స్టేషన్స్‌లలో గానీ, రైల్వే స్టేషన్స్‌లో, పోలీస్ స్టేషన్స్, తర్వాత బస్ స్టాండ్స్, ఇంకా సినిమా థియేటర్‌లలో ఒక స్టార్టింగ్‌లో చూపిస్తారు గదా మేడం! సిగరెట్లు తాగకూడదు ఇవన్నీ. అట్లా ఈ అవగాహన తీసుకొనొచ్చి, మళ్ళీ టెలిఫోన్స్‌లలో మెసేజ్ చెప్తారు గదా! ఇక్కడ కరోనా టైంలో ఇది తీసుకుంటే ఇలా ప్రాబ్లమ్ వస్తది అని జెప్పేసి. సో అన్ని ఫోన్‌లలో ఆటోమేటిక్‌గా మెసేజ్ 8 బిలియన్ పీపుల్ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. సో ఈ మెసేజ్ ద్వారా వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఈ అహింసా జగత్ గురించి దీనివల్ల అవగాహన ఇచ్చేది. తర్వాత ఇప్పుడు యానిమేటెడ్ మూవీస్, తర్వాత అట్లా అన్ని చోట్ల ఆహ్, ఈ ఈ అవేర్‌నెస్ 24 అవర్స్ ఇది ప్రచారం జరగాలి మేడం. ఊరికే 3 అవర్స్, 2 అవర్స్ కాకోకుండా 24 అవర్స్ ఈ ప్రచారం జరిగి అతి త్వరగా దీంతో వెంటనే అంటే ఎంతో టైం అవసరం లేదు. సో మనం ఇప్పుడు ఎలా అంటే మనం యద్భావం తద్భవతి అంటాం కదా! ఇప్పుడు మేము 108 ర్యాలీస్ అనుకుంటేనే అది సృష్టి అయిపోయింది. ఇంతవరకు పీఎస్ఎస్ఎంలో ఎవరు చేయలేదు. ఎలా జరిగింది? కాన్షియస్ కనెక్ట్ అయితే. అలా అంటే ఇప్పుడు కాన్షియస్ కనెక్ట్ 10,00,00,000 ర్యాలీలు డిజిటలైజేషన్ ద్వారా ఇమ్మీడియేట్‌గా ఇది సృష్టి అయిపోవాలి. అయిపోయింది అంతే. అయిపోవాలి కాదు, అయిపోయింది. 8 బిలియన్ పీపుల్‌కి ఇది ఆల్రెడీ శాకాహారం గురించి పరిచయం చేసేసి ఈ డిజిటలైజేషన్ ఎంతసేపు మేడం? వితిన్ నో టైమ్ ఇది ఇంప్లిమెంట్ అయిపోయిందంటే నెక్స్ట్‌లోనే అందరికి మీడియా ద్వారా ఎళ్ళిపోవాలనమాట. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసి అన్ని చోట్ల ఉపయోగించి దాని ద్వారా ఈ అవేర్‌నెస్‌ని అంటే మనం వెళ్ళలేని ప్లేస్‌లలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం అవేర్‌నెస్ తీసుకొనొస్తే అతి త్వరలో మనకి అహింస జగత్ సృష్టి అవుతది. పత్రిజీ సంకల్పము. ఇది అందుకనే దాని గురించే ఇప్పుడు 41 డేస్ మండల ధ్యానం స్టార్ట్ చేసి పత్రిజీ కాన్షియస్ కనెక్ట్ అయ్యి చేయబోతున్నాము. సో ఐ థింక్ టైమ్ అయింది కదా! సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పేది. థాంక్ యూ నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినారు. సో మీరందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని డిజిటలైజేషన్ ఆఫ్ శాకాహార జగత్తుకి చేసి భూమండలంలో అంతా ప్రతి ఒక్కరు శాకాహారులు వితిన్
అంటే ఇంత అని కాదు, ఎప్పుడంటే ఈ క్షణం అంటే ఈ క్షణం అయిపోవాలి అంతే. That's it. శాకాహార జగత్ కంప్లీట్ గా ఇంకా అంతే సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు మీరు మీ వైఫ్ ది అలా జరిగినప్పుడు మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ ని ఎలా తెచ్చుకున్నారు? మొదట్లో అంటే నేను ఏదో అంటే రెస్పాన్సిబిలిటీ అంటే యాజ్ అ హస్బెండ్గా చేసేవాడిని, కానీ లోపల చాలా సఫర్ అయ్యేవాడిని ముందు. అండ్ బయట వాళ్ళ గురించి చూసుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ధ్యానంకి వచ్చిన తర్వాత ఇది నేనేదో అంటే నా పర్పస్‌కి కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక పరీక్షగా చూడడము. తర్వాత నా లోపల యాక్సెప్టెన్స్ వచ్చిందనమాట. అక్కడ ఏం ప్రాబ్లమ్ లేదక్కడ. ప్రాబ్లమ్ ఏంటంటే నేనేం చేసినానో నేను అదే అక్కడ అనుభవిస్తున్నా. అంటే లోన్ తీసుకుంటే బ్యాంక్‌లో ఈఎంఐ కట్టాలి కదా మేడం. సో నేను ఈఎంఐ కడుతున్నాను ఇక్కడ. సో ఎప్పుడైతే నేను నా ప్రాబ్లమ్‌కి నేను కట్టేదని నేను యాక్సెప్టెన్స్‌లో నేనెప్పుడు తీసుకున్నానో మొత్తం ఆ సీనే మారిపోయింది. ఇప్పుడు మా పరీక్ష మధ్యలో మీకే మంచి వచ్చింది సార్. అది ఆ! మెయిన్ పరీక్ష మీకే పడింది అనమాట. నాకే పడిందండి. నేనెప్పుడు మారిపోయినానో అక్కడ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయినారనమాట. చేంజ్ అయిపోయింది. అయిపోయింది. హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు ఇద్దరము వాళ్ళు మెడిటేషన్ అప్పుడప్పుడు చేస్తారు. కానీ అండర్‌స్టాండింగ్‌లో చాలా బాగుంది. హ్యాపీగా ఉన్నాం మేమిప్పుడు. హోల్ ఫ్యామిలీ, మా పాప అంతా. మెయిన్ అదే అక్కడే నాకు యూ టర్న్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అవును. అట్లా నైస్ సార్. లైఫ్‌లో అది దాని నుంచి పర్పస్ ఆఫ్ లైఫ్ కనెక్ట్ అయ్యి ఇప్పటికి మొత్తం ఆల్మోస్ట్ 5000 సెషన్స్‌లో 3,00,000 పీపుల్‌కి పరిచయం చేసిన. నా లక్ష్యం 8 బిలియన్ పీపుల్ మేడం. ఇంకా టిల్ మై లాస్ట్ బ్రెత్ సూపర్ సార్. ఇదంతా ర్యాలీస్, పిరమిడ్స్ కూడా 3,00,000 పిరమిడ్స్ రావాలి అతి త్వరలో. వస్తాయి సార్ తప్పకుండా. సో ఇప్పుడు 10 crore ర్యాలీస్ డిజిటైజేషన్ ద్వారా ర్యాలీస్ జరగాలి. జరిగినాయి, అయిపోయింది అంతే. దట్స్ ఇట్. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇప్పుడు మరి పత్రి సార్ ఫిలిం కూడా రాబోతుంది కదా? అవును మేడం. సో దాని గురించి మీ మాటల్లో అది ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? అందరికి ఇప్పుడు ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు ఎందుకంటే అదే మీడియా ద్వారానే ఇప్పుడు ఏదైనా గాని ఇప్పుడు మనం పర్సనల్‌గా వెళ్లి చెప్పడము, ఒక సినిమాలో అంటే అన్ని థియేటర్‌లో రిలీజ్ అవుతది గదా! సో అప్పుడు ఇప్పుడు వెంటనే ఇదే నేను ఇప్పుడు మేము చెప్పేది డిజిటలైజేషన్ అంటే ఇప్పుడు కరోనా టైంలో పీఎంసీ ఛానెల్ రిలీజ్ చేశారు. అంతకుముందు జూమ్ అంటే తెలీదు ఎవరికీ. ఇప్పుడు మనం ప్రతి చోట ఇప్పుడు జూమ్ సెషన్స్ స్టార్ట్ అవ్వడం వల్ల అన్ని చోట్ల ఇప్పుడు మీరెక్కడో నేనెక్కడో కానీ కనెక్ట్ అవ్వను. ఇంతకుముందు బెంగుళూరులో ఉంటే మేము మాత్రమే చూసేవాళ్ళము. సో అట్లా ఇప్పుడు ఇప్పుడు ఈ మూవీస్ రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మన నార్మల్ పీపుల్ అందరూ చాలామంది ఆడ అటెండ్ అవ్వి అది చూసినప్పుడు కనెక్ట్ అయ్యి వాళ్ళు శాకాహారులుగా మారిపోవడానికి వెరీ ఈజీ. తర్వాత ఈ ధ్యానంకి కనెక్ట్ అవ్వడానికి. సో కంపల్సరీ పత్రిజీ ఈ ఫిలిం రిలీజ్ అవ్వాలి. మేమే ఇప్పుడు అంటున్నాం కదా! యానిమేటెడ్ మూవీస్ ఇట్లాంటివన్నీ రిలీజ్ చేయాలి. సో అట్లాంటిది ఇప్పుడు ఈ మూవీ అనేది ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు మనం మీడియాస్ వెళ్ళి అనౌన్స్ చేయడము, మన అభిప్రాయాలు వ్యక్తం చేయడము. అంటే ఇక నేనేం చేస్తున్నాను జరుగుతూ ఉంటుంది కదా. తెలియని వాళ్ళకి కూడా పత్రి సార్ ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ కూడా పత్రి సార్ ఎవరు అనేది తెలుస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. జరుగుతుంది. అదే మేడం. అది చేయాలి ఇప్పుడు మన పత్రిజ్ సార్ మనమే ఇప్పుడు అందుకే జూమ్ సెషన్స్ రన్ చేస్తూ యూట్యూబ్‌లో మనం ఎక్కడెక్కడ వెళ్ళినా అక్కడంతా పాంప్లెట్స్ పంచుతూ మేము ఒక 1,00,000 పాంప్లెట్స్ పంచాము మేడం అప్పుడు. 108 వెజిటేరియన్ ర్యాలీస్‌తో ఆల్మోస్ట్ 1,00,000 పాంప్లెట్స్ ఒకే రోజు డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. సో అంత ఎనర్జీస్ ఆ ద్వారానే ఇప్పుడు దాన్ని మూవ్‌మెంట్‌తోనే ఇప్పుడు డిజిటలైజేషన్‌తో ఇంకా ఎక్స్‌పోనెన్షియల్‌గా వెరీ ఫాస్ట్‌గా అది ఇంకా స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సంకల్పం పెట్టి ఇప్పుడు ముందుకెళ్తున్నాం మేడం. తప్పకుండా అది జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి ఈరోజు కంప్లీట్ మ్యాన్ సెషన్ మన ఈ సజ్జనులతో సాంగత్యం. సో ఎంతో నేర్చుకోవచ్చు పత్రి సార్ గురించి తెలుసుకోవడం కోసం కానీ పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకున్న జ్ఞానం కానీ ఏదైతే ఉందో మనం నేర్చుకోవడం కోసం ఈ కంప్లీట్ మ్యాన్ సెషన్ ని తప్పకుండా చూడాలి అందరూ. సో ప్లీజ్ డోంట్ మిస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and press the bell icon. Thank you. Thank you, sir.
థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు జూమ్లో Thank you, జాయిన్ అయిన master. వాళ్ళు, యూట్యూబ్లో అందరికీ, ఈ అస్ట్రల్ వరల్డ్స్లో జాయిన్ అయిన అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్. Thank you, sir.